హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కుండలో చేసిన దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, పెరుగు, ఆయిల్ వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి 2 పెద్ద సైజు ఎర్రగడ్డలను తీసుకొని సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి సన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుండ పెట్టేసుకుందాము. కుండ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ బాగా కాగిపోయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకుందాము. ఎర్రగడ్డలు బాగా వాడడానికి ముందుగా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అందులో ఉప్పు వేసుకుంటే ఎర్రగడ్డలు తొందరగా వాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డలు వాడిన తర్వాత పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుందాం. అందులో పచ్చిమిరపకాయలు కూడా బాగా వాడిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా బిర్యానీని స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మసాలా అంతా బాగా మిక్స్ అయ్యే వరకు వాడ్చుకుందాము. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఈ మసాలాలో అయితే వేసేసుకుందాము. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేదాకా గంటె తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. నేను అయితే వాడుతున్నానండి. ఇది కుండ కాబట్టి. ఇలాంటి కుండల్లో మామూలు గంటలు పెట్టామనుకోండి, కుండలు తొందరగా పగుళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చికెన్ని సన్నసగ మీద 15 నిమిషాలు ఉడికించుకుందామండి. వేరే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు రైస్ని అయితే ఉడికించేసుకుందాము. ముందుగా గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి మొగ్గలు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా నిమ్మరసము, ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా కాగిపోయిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ నీళ్ళల్లో వేసుకొని ఒక 70-80% కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాము. మిగతా 20% దమ్లో ఉడికిపోతుంది రైసు. ఇప్పుడు చికెన్ అయిపోయింది కదా, అందులో ఉప్పు, కారం అంతా ఒకసారి ఎలా వచ్చిందో చూసేసుకొని ఈ రైస్ని అయితే చికెన్లో వేసేద్దాము. లేయర్లుగా వేసేద్దామండి, వాటర్ లేకుండా. రైస్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది మస్ట్ అండ్ షుర్ కాదండి, ఏదో బిర్యానీ కలర్ఫుల్గా ఉంటుందని, చూడడానికి బాగుంటుందని వేస్తారు. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. మీరు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోండి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తారు లాస్ట్లో, కానీ నేను వేయట్లేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఎందుకో మాకు అంతగా నచ్చదనమాట, అందుకని వేయట్లేదు. మీరైతే వేసుకోండి. దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, కానీ నేను వేయట్లేదు, మాకు నచ్చదు కాబట్టి. లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసి మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా దీన్ని ఫస్ట్ చుట్టూ గోధుమ పిండితో కవర్ చేసేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల ఆవిరి అనేది బయటికి పోదు, బిర్యానీ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. మనము ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బిర్యానీని అయితే కుక్ చేసుకుందాము. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత 1 మంత్కి తెచ్చుకున్నామండి చికెన్. ఫస్ట్ బిర్యానీ చేస్తున్నాను. మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు దించేసుకుని ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాము. మూత తీయంగానే వాసన అయితే చాలా చాలా గుమాలిస్తూ ఉందండి. ఒకసారి మీకే చూపిస్తాను, చూసేయండి ఎలా కుక్ అయిందో. నెల్లూరులో నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ అని అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ అలాగే ఈ కుండ బిర్యానీ కూడా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. రైస్ కానీ ముక్క కానీ చాలా బాగా కుక్ అయిపోయాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చిందో. బిర్యానీ అంటే చాలామందికి ఫేవరెట్ కదండి. ముక్క రైసు అయితే బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఈ మసాలా, ఈ రైస్ని బాగా ఒక గిన్నెలో వేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అలాంటి టేస్టే వచ్చింది. ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సేమ్ మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. మా అబ్బాయి చూడండి ఎలా తింటున్నాడో. వాడికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి. అందులో చాలా రోజులైంది కదా చికెన్ తెచ్చుకుని, అందువల్ల కొద్దిగా ఇష్టంగా తింటున్నాడు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ టైం మరో మంచి వంటతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.